ఈ శరీరం మన కోసమే అనుకుంటే మామూలు మనుషులు అవుతాం. ఈ శరీరం దేవుని కోసం, ఆ దేవునితో పాటుగా సర్వ మానవాళి ప్రయోజనం కోసం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మహాత్ములు అవుతారు. మదర్ తెరీసా మహాత్మురాలుగా ఎందుకు పిలవబడింది? తన కోసమే ఈ దేహం అనుకుంటే ఆమె కూడా సాదాసీదా మనిషి అయ్యేది కదా. నేను కేవలం నా కోసం కాదు, నేను మొదట ప్రభు కోసం, తర్వాత ప్రభు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో ఆ పరిచర్య కోసం ఆమె అనుకుంది. కాబట్టే మదర్ తెరీసా ఒక గొప్ప స్థితిలో నిలబడగలిగింది. అపోస్తులుడైన పౌలు కానివ్వండి, యోహాను కానివ్వండి, పేతురు కానివ్వండి, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, మిషనరీలు కానివ్వండి, విలియం కేరీ లాంటి మహానుభావులు కానివ్వండి, వీళ్ళందరూ కేవలమే మా కోసమే పుట్టాం, మా కోసమే బ్రతుకుతాం, మా కోసమే తింటాం, మా కోసమే సంపాదించుకుంటాం, మా కోసమే అనుభవించి చచ్చిపోతాం అని అనుకుని ఉండుంటే వాళ్ళు మహాత్ములు అయ్యేవారు కాదు. వాళ్ళు మహాత్ములుగా ఎందుకు ఎదగలిగారు? దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడ్డారు. తమ ఘటములను ఆ యొక్క స్థితిలో వాడగలిగారు. మనం కూడా అదే బాటలోనికి వెళ్ళాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా అని దైవ గ్రంథం సెలవిస్తోంది. మరి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది అని అంటే అర్థం ఏంటి? వాళ్ళు వెళ్ళిన బాటలో మనం కూడా వెళ్ళాలి. ఇతరులకు మేలు కలుగునట్లుగా నీ ఆలోచన విధానం ఉండాలి, ఇతరులకు మేలు కలుగునట్లుగా నీ జీవన విధానం ఉండాలి తప్ప స్వార్థంతో ఉండిపోకూడదు. ఇది బైబిల్ బోధిస్తున్న బోధ.